ఈ రోజున మనకు బీచ్ రోడ్ లో చూసుకుంటే అన్నమాచార్యుల విగ్రహాల దగ్గర నుంచి ప్రతి అందరివి ఉన్నాయి. మన జగద్గురు శంకరాచార్యుల వారి విగ్రహం పెట్టలేకపోవడం మన దురదృష్టం. ఇలాగే కాదు, ప్రతి చోట ఉంది. హైదరాబాద్ లో అంత పెద్ద నగరంలో ఎక్కడ ఒక జగద్గురు శంకరాచార్యుల వారి పటం, ఒక విగ్రహం పెట్టలేదు. ఎన్ని చౌరస్తాలు ఉన్నాయండి? ఒక చౌరస్తా కానీ శంకరాచార్యుల వారి మార్గం అని, శంకరాచార్యుల వారి ఆ చౌరస్తాని అని ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎవరో ఒకరి చేత మాట అనిపించుకునే స్థాయిలో కాకుండా మనం ఇంకొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అది ఒకళ్ళ చేత మనం అనిపించుకోకుండా మనం జగద్గురువుల్ని ఇంకొంచెం నెత్తి మీద పెట్టుకుంటే బాగుంటుంది. వారిని ఇంకొంచెం పైకి లేపితే, వారిని ఇంకా స్థాయి పెంచి, వారు మనకెంతో హిందూ ధర్మానికి చేశారని గుర్తించి ఇంకా వారిని ఉన్నత స్థాయిలో మనం ఇంకా కూర్చోబెడితే బాగుంది. ఈ రోజు లక్ష్యం వరకు ఎవరికి వారి ప్రయత్నం మనం చేయాలండి, అంతే. ఇప్పుడు బ్రాహ్మణుడిగా వాడు చేయాల్సినటువంటి కర్తవ్యం నిత్య సంధ్యావందనం, నిత్య అనుష్ఠానం, నిత్యం వాడు చేయాల్సినటువంటి చేస్తే ఈరోజు బ్రాహ్మడికి సమాజంలో ఎంతో గుర్తింపు వస్తుంది. అలాగే హిందువుగా ఉన్నవాడు వాడు చేయాల్సినటువంటి క్రతువులు, వాడు చేయాల్సినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ వాడు చేయాల్సినటువంటివన్నీ చేస్తే ఈరోజు ఎందుకండి హిందూ ధర్మం మీద ఈరోజు అందరూ ఇలాగా హేళన చేస్తూ ఉంటారు? మనం చేసే లోపం ఉంటేనే కదా ఉంటుంది. లోపం ఎక్కడుంది? మనలోనే ఉందని చెప్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళలో లేదు, మనలోనే ఉంది. సామాన్యులు ఎవరు గుర్తించట్లేదని చెప్తున్నాను, విస్మరిస్తున్నాము అని చెప్తున్నాను. ఆంధ్రాలో ఎందుకు లేవు? ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్ర తెలంగాణలో ప్రజలందరూ గుండెల్లో పెట్టుకున్నారండి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని దక్షిణ భారతదేశంలో అపారమైనటువంటి నమ్మకంతోనే వారి మీద అభిమానంతో ఉన్నారు. కానీ వారిని ఎలాగా మనం పూజించాలి, ఎలా వారిని ఆదరించాలి అనేది భవిష్యత్ తరాలకి మనం చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఎన్ని జంక్షన్లు ఉన్నాయి? జంక్షన్లో ఎందుకు బోల్డ్ అని విగ్రహాలు పెట్టారు? శంకరాచార్యులు వారు స్మరించుకోవడానికి కానీ, ఆయన జయంతిని జరుపుకోవడానికి కానీ ఒక విగ్రహం కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారు? ప్రతి నగరంలోనూ శంకర మఠం కానీ, పీఠం కానీ ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు చేస్తున్న కృషి ఏంటి అసలు? ఏమంటే ఆధ్యాత్మిక కేంద్రాల్లో వారు, అలాగే ఆధ్యాత్మిక పీఠాల్లో పెట్టడం వేరు, దేవాలయ ప్రాంగణాల్లో పెట్టడం వేరు. దేవాలయ ప్రాంగణం, ఏ దేవాలయంలో శంకరాచార్యుల వారు ఉన్నారు చెప్పండి? దేవాలయాల్లో శంకరాచార్యుల వారు ఉండాలా వద్దా? అటువంటి ఆయనకి మనం ఏం గౌరవిస్తున్నామండి ఈరోజు ఏ స్కూల్ పిల్లలకి శంకరాచార్యుల వారు, మీరు అంతెందుకు, మీరు ఇప్పుడు ఈ కెమెరా పట్టుకొని శంకరాచార్యుల పటం ఇస్తాను పట్టుకొని మీరు వెళ్ళి విద్యార్థులను అడగండి, ఎవరైనా ఈ పలానా ఆయన పేరని చెప్తారేమో చూస్తాను. రోడ్డు మీదకి వెళ్ళి కనీసం ఒక వీడియో ఒకసారి మనం చేద్దాం. ఏంటి ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరండి? మరి కొన్ని చోట్ల శంకరాచార్యుల వారి గురించి తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఈ పటంలో ఉన్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు, ఈ పటంలో ఉన్న ఆయన ఏ పీఠం అని అడుగుతున్నారు, ఈయన ఎక్కడ ఉంటారో అడ్రస్ అడుగుతున్నారు, వారి ఫోన్ నెంబర్ కూడా అడిగే ప్రయత్నం కూడా మమ్మల్ని చేశారు.